పాలు ఎంత పిలిచినా పలకడం లేదు. ఉలుకు పలుకు లేకుండా పడున్నాడు. అంత కంగారు పడతారేమిటోదని గారు, రాత్రి కాస్త మితిమీరి భోంచేశాడుగా, మొద్దు నిద్రపోతున్నాడేమో. నేను వెళ్ళి లేపుతాను. ఈ పత్రాలు ఉంచండి. భగవంతుడా, నా బిడ్డకే ప్రమాదం జరగకుండా చూడు. పోయాడు. ఇదిగో ఈ శవాన్ని మోసుకుపోయి హాల్లో పెట్టి ఆ తర్వాత శోకాలు మొదలెడదాం. రేయ్, కోళ్ళ ముచ్చు వెధవా తలకాయ పుట్టు. చచ్చాను బాబోయ్. నువ్వు చచ్చావేమో కానీ నేను మాత్రం చావను బాబాయ్. ఎందుకంటే నేను చిరంజీవి. ప్రభు, మొత్తం మీద మానవుని బారి నుండి బయటపడితే ప్రభు, నాదొక చిన్న సందేహం. ఏమది? ప్రస్తుతము ఈ మానవుని శరీరము బాలరాజుదైనను ఆత్మ ఖాళీయను అనేది కదా. ఆ గత జన్మ స్మృతులతో ఈతడి ఇచ్చట ఎట్లు మనగలడు? విచిత్రగుప్త, ప్రస్తుతము ఈ మానవునికి ఆ జన్మకు సంబంధించిన విషయములేవీ గుర్తుండవు. ఏ కారణము చేతనైనను ఆ జన్మకు సంబంధించిన వ్యక్తులను కలిసినప్పుడు గాని, సంఘటనలు విన్నప్పుడు గాని పూర్వజన్మ జ్ఞానము కలుగుటకు అవకాశం ఉన్నది. కానీ అట్లు జరుగుటకు అవకాశమే లేదు కదా. కనుక మనము నిశ్చింతగా ఉండవచ్చు. అయ్యో 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 అయ్యో, ఇదేమిటిది? ఇంత పొద్దెక్కినా ఇంకా మంచం దిగలేదు. ఇలా ముసుగుతని పడుకుంటే ఇంటి పని వంట పని ఎవరు చేస్తారనుకుంటున్నారు? ఏరా మూగు సచ్చుడా, ఆవిని పని చేయమంటే నువ్వు గింజలు చేస్తావేంటి? అదిగా దుర్గా, రాత్రంతా విపరీతమైన జ్వరం, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. ఆ విషయమే వాడు చెప్తున్నాడు. సర్లే, రోగమని తెగులని వంకలు చెప్తే పనులెలా సాగుతాయి? నాకా ఆయాసం, ఉబ్బసం, నీరసం అన్నీ ఉన్నాయి. అయినా మొహం అది కడుకునే పని, కాఫీ తాగే పని మానుకున్నానా? తప్పదమ్మా. ఆడవాళ్ళన్నాక పనులు చేసుకోక తప్పదు. పిన్ని, మరేమో రోజు అన్ని పనులు అమ్మే కదా చేస్తుంటా. పాపం జ్వరం అంటోంది. ఈ ఒక్కరోజు అంత అమ్మ మీద ప్రేమ ఒలిగిపోతుంటే ఆ పనులన్నీ నువ్వే చెయ్యి. పర్వాలేదమ్మా, నేనే చేస్తాను. పర్వాలేదమ్మా, నువ్వు కూర్చో. అమ్మో కాఫీ, నా కాఫీ తొందర తగలెట్టండి రోయ్. నేను కాఫీ తాగి మంచం అలాగే పిన్ని. నా మొఖాన కాఫీ తగలెట్టండి రోయ్. నేను కాఫీ దిగి మంచం తాగల రోయ్. అమ్మో కాఫీ నానోగా. ఏరా అరగంట అరుస్తుంటే ఇప్పుడే తేవటం. అలా నిలబడి చూస్తావేరా? అదేదైనా మొఖం కుట్టాం. కాఫీ కొట్టాడు. వాడి చేతులు విరిగిపోను. అసలు వాడికే మాయరా వచ్చిందిరా? ఎడి వాడు? అది కాదు పిన్ని, తనే మొహం మీద కొట్టమన్నాడు. నోర్మై, పసివాడిని చేసి వాడి మొహం నిండా కాఫీ కొట్టి పైగా అబద్ధం ఆడతావా? అసలు నిన్ను ఏమిటి ఏమిటో చూపు. భస్మం చేస్తావా? భస్మం చేయటమే కాదు, నేను చెప్పినట్టు నడుచుకోకపోతే ఏమైనా చేస్తా. నేను నడుచుకోను. ఏం చేస్తావు చెయ్యి. అమ్మా ఎముకలు ఎరిగినట్టున్నాయే. ఇక మీదట ఈ ఇంట్లో ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసి తోక జాడించారో ఆ తోకను కత్తిరించి పారేస్తాను. ఏం చేస్తాను? దట్స్ గుడ్. చూడు పిన్ని, నేను ఆ పొలానికి వెళ్ళి వస్తాను. వచ్చేసరికల్లా వంట అది సిద్ధం చేస్తుంది. అందులో కోడి పలావు, గుత్తొంకాయ కూర, చేపల పులుసు. నువ్వు చేయకపోతే నీ మొగుడు చేస్తాడు. కానీ అన్ని రెడీగా ఉండాలి, లేకపోతే టాప్ లేచిపోతుంది. ఏమి లేచిపోతుంది? దట్స్ గుడ్. ఒరే నారాయణ, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అమ్మ కావాల్సిన మందులు అవి తీసుకురా. అమ్మను మాత్రం మనసు తిక్కకుండా చూడు. అమ్మా, నేను వెళ్ళొస్తాను. బహుశా నేను బందర్లో చూసి ఉంటా, తెలిసే నేను తొందరలో తాకి ఉంటా. నీ వంపులో నా కొంపలే నేనెప్పుడు వేశానులే. జైలో పువ్వు ఒళ్ళో నువ్వు, మళ్ళీ నవ్వేదింకెన్నడు.